శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ స్వామివారు స్వయంభూ లింగము. ఇక్కడ ఋషులు తపస్సు చేస్తే స్వామివారు ఓం అనే శబ్దంతో ఉద్భవించారు. ఇక్కడ ఆ ఓం అనే శబ్దం శివలింగం లోపల నుంచి బయటికి రావడం వల్ల ఋషులకు తపస్సు భగ్నం పలుకుతుంటే అమ్మవారిని ప్రార్థిస్తే ఋషులు, అప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ స్వామివారికి నుదుట బొట్టు పెట్టి ఓం అనే నాదము శివలింగంలో నుంచి బయటికి రాకుండా శివుని అంతర్భాగంలో ఉండే విధంగా చేయాలనుకున్నారు. ఆ ఓం అనే నాదం శివలింగం అంతర్భాగంలో నుంచి ఈశాన్యములలో 5 ఊటలుగా ఉద్భవించింది అన్నమాట. కోనేరులో నీరు అక్కడ కూడా ఓం అనే నాదం వినపడుతుంది. ధ్యానం మనం చేస్తే అప్పుడు స్వామివారి ఓం అనే శబ్దం వినపడలా ఓంకారం అనే పేరు వచ్చింది స్వామివారికి. ఇక్కడ ఓంకార సిద్ధేశ్వరు, సిద్ధుల చేత పూజింపబడ్డ స్వామి, అందుకు సిద్ధేశ్వరుడు అన్నమాట స్వామివారు. ఇక్కడ పంచబుక్కుల కోనేరు ఉంటుంది. ఎవరైనా సరే సంతానం కావాల్సిన వాళ్ళు ఆ కోనేరులో స్నానం చేసి భార్యాభర్త ఇద్దరు కూడా అక్కడ ఆంజనేయ స్వామి రావి చెట్టు త్వరలో ఉద్భవించాడు అనమాట. ఇక్కడ ఆయన క్షేత్రపాలకుడు. ఆయన చుట్టూ 108 ప్రదక్షిణ చేసి ఉయ్యాల కట్టేసి సంవత్సరం తిరిగేసరికి సంతానం కలుగుతుంది. ఇక్కడ ప్రసిద్ధి అనమాట. ఇక్కడ మీరు ఇప్పుడు చూశారు కదా స్వామి వారు చెప్పింది కోనేరు ఇదనమాట. మీరు ఎవరైనా సరే స్నానం చేయాలంటే మనకి ఇక్కడ ఈ కోనేట్లో కనిపిస్తాయి చిన్న ఊట పెద్ద ఊట అంటూ 2 ఊటలు ఉంటాయి. మనకు మెయిన్ ఊట అక్కడ సర్కిల్లో కనిపిస్తుంది చూడండి, ఆ సర్కిల్లో కనిపించేది మెయిన్ ఊట అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఇసుక దిన్నెలు ఉంటాయి, చిన్న చిన్న ఇసుక దిన్నెలు మీకు ఇక్కడ చూపిస్తే చూడండి. ఒకటి ఇక్కడ కనిపించే ఒక చిన్న ఇసుక దిన్నె దగ్గర ఇంకొక ఊట ఉంటుంది. ఇలాంటి ఊటలు చాలా ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా ఈ కోనేట్ మొత్తం కూడా 4 ఊటలు మాత్రమే ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే మనకు నాగేంద్రులు ఉంటారు. సంతానం కలగని వాళ్ళు ఎవరైనా సరే మనకి ఇక్కడ ముడుపులు కట్టేయచ్చు అనమాట. స్వామివారు చెప్పినట్టు 108 అంటే మనకు ఈ కోనేట్లో స్నానం ఆచరించి 108 ప్రదక్షిణలు చేసి ఇక్కడ మనకు ఉయ్యాల కట్టేసి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతుంది అనేది మనకు ఓంకార క్షేత్రంలో ఉండే ఒక నమ్మకము. స్వామివారు చెప్పిన నమ్మకం. అభయ ఆంజనేయ స్వామి వారు లోపలికి వెళ్ళొచ్చు కానీ లాక్ వేసేసారు. మీరు ఎవరైనా సరే ముడుపులు కట్టాలనుకుంటే లోపలికి వెళ్ళేసి కట్టేయచ్చు. విఘ్నేశ్వరి ఆకారంలో ఉంది కదా, ఆ చెట్టు తొర్రను తొలగించేసినట్టు చాలా బాగుంది అది. మెయిన్ టెంపుల్ చూస్తున్నాం మనం ఇప్పుడు, ఓంకారేశ్వర స్వామి టెంపుల్. మనకు దర్శనం కూడా ఉచిత దర్శనమే ఉంటుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు దర్శనానికి. ఈ కళ్యాణ మండపం అనేది చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఓంకారంలో మనం ప్రసిద్ధి చెందిన మండపం ఇది మనకి ఇక్కడ చేశారనమాట. కళ్యాణ మండపం చాలా మంది భక్తులు కూడా కళ్యాణం ఎక్కడ చేసుకున్నామంటే ఓంకారం చేసుకున్నారని మనకు ఒక నానుడు ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఈ టెంపుల్లో కళ్యాణం జరిగే కట్ట ఇది మనకు ఇక్కడ కనిపిస్తున్నది. మీరు ఎవరైనా సరే దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ గంగా ఉమా సమేత శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, ఓంకార క్షేత్రం, బండి ఆత్మకూరు, నంద్యాల జిల్లా. క్షేత్రం యొక్క పురాణం ఇంకా స్వామివారు చెప్పారు కదా, మనకు స్వామివారు చెప్పినా సరే మీకు అర్థం కాకపోతే ఇక్కడ స్టోరీ ఉంది కదా, ఈ స్టోరీ వీడియో ఆఫ్ చేసేసి చదువుకోండి. ఓకేనా. అన్నదాన క్షేత్రము చాలా బాగుంటుంది. అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం మనకు 8 o'clock వరకు, నైట్ 8 వరకు పెడతారు మనకు భోజనాలు అనేది. చాలా చాలా బాగుంటాయి భోజనాలు. మీరు ఎంతమంది ఈ టెంపుల్ కి వచ్చి ఓంకార క్షేత్రంలో మీరు భోజనం చేశారు మనకు కామెంట్ చేయండి. వాళ్ళు చూశారు కదా, ఇదండి మనకు ఓంకార క్షేత్ర చరిత్ర. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనం కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. ప్రతి ఒక్కరు కూడా మీరు ఓంకార క్షేత్రాన్ని దర్శించాలంటే మనకు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు అండి. బండి ఆత్మకూరు నుంచి మనకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం వచ్చేసి. మనకు ఈ టెంపుల్ వచ్చేసి ఓంకారంలో ఓం అనే నామం, ఓంకారం నామం అనేది మనకి ఇక్కడనే పుట్టింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.